డియర్ ఉమా స్టారింగ్ పృథ్వీ అంబర్, సుమాయా రెడ్డి, డైరెక్టెడ్ బై సాయి రాజేష్ మహాదేవ్. అండ్ ఈ మూవీ స్టోరీ రాసింది అండ్ ప్రొడ్యూస్ చేసింది మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన సుమాయా రెడ్డి గారు. ఈ మూవీ April 18th థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, బట్ లాస్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ కొంచెం ఇబ్బంది పెట్టిద్ది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే దేవ్ అలియాస్ పృథ్వీ రాక్ స్టార్ అవుదాం అనేది తన డ్రీమ్. తనకి సింగింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో తన చదువుని కూడా వదిలేసి మరీ సింగింగ్ ని ప్రయారిటైజ్ చేస్తాడు. ఒక రోజు ఇవన్నీ నచ్చక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేస్తారు. తన లైఫ్ లో అంతా గెట్ అవుట్ అనే వాళ్ళే కానీ వెల్కమ్ చెప్పే వాళ్ళు ఉండరని ఫీల్ అవుతూ ఉన్న టైంలో ఉమా అలియాస్ సుమయ్య గారు తన లైఫ్ లోకి వచ్చి దేవుని మోటివేట్ చేస్తుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఉమా కనిపించకుండా పోతుంది. తర్వాత మన హీరో రాక్ స్టార్ అయ్యాడా లేదా, అసలు ఉమా హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, ఉమా ఎందుకు కనిపించకుండా పోయింది, అసలు ఉమా ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి మూవీ స్టార్ట్ అయిన 10 minutes కి ఒక సీక్వెన్స్ వస్తుంది. హీరో అండ్ హీరోయిన్ లైఫ్ ని కంపేర్ చేస్తూ ఒకరు లైఫ్ లో సక్సెస్ అవుతూ ఉంటే ఇంకొకరు లైఫ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ సీన్ బాగా నచ్చింది. మూవీ స్టార్ట్ అయిన 40 minutes వరకు చాలా స్లోగా వెళ్తుంది, ఒక అన్ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో. ఈ రోజు బలైపోయా ఈ రాడ్ మూవీతో అనుకున్నా. అదే టైంలో ఒక ట్విస్ట్ ఉంటది, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలా. ఆ ట్విస్ట్ కి తగ్గట్టు లవ్ స్టోరీ కూడా మంచిగా రాసుకొని ఉంటే బాగుండేది. పృథ్వీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ హీరోయిన్ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. రిమైనింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే వాళ్ళకున్న రోల్స్ లో అందరూ బాగానే చేశారు. మూవీ చాలా పోర్షన్స్ లో నన్ను బాగానే ఎంగేజ్ చేసింది అండ్ మూవీలో కొన్ని డీటెయిల్స్ బాగున్నాయి. ఓ అది అలా జరిగిందా ఇలా జరిగిందా అనిపిస్తుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. నేను ఏదో పెద్ద స్టోరీయే ఉంటది అనుకున్నా, బట్ ఠాగూర్ మూవీ స్టోరీని తీసుకొచ్చి పెట్టేశారు ఈ మూవీలో. చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చే సీన్, హాస్పిటల్లో ఇలాంటివి జరుగుతాయో అని ఒక మెసేజ్ ఇచ్చారు, బట్ అంత వర్క్ అవ్వలేదు. ఆల్రెడీ ఠాగూర్ మూవీ అప్పట్లోనే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మళ్ళీ సేమ్ పాయింట్ పెట్టి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఈ మూవీ టీం వాళ్ళు. మూవీలో హీరో రాక్ స్టార్ అన్నప్పుడు మంచి బీజిఎం అండ్ సాంగ్స్ బాగుండాలి. అలాంటివి ఏమి ఉండవు మూవీలో. మూవీలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయినాయి. మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే ఎమోషనల్ సీన్స్ అసలు వర్క్ అవ్వలేదు. మనం ఆ సిచ్యువేషన్స్ అసలు కనెక్ట్ అవ్వలేము, అంతా ఆర్టిఫిషియల్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ ఓకేయిష్ అండ్ విజువల్లీ యావరేజ్ ఉంది. లాస్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటది, అవసరం లేకపోయినా పెట్టినట్టు ఉంటది. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.